వారి ఉద్దేశంలో దేవుడు ఒంటరివాడు, ఒక్కడు. వారి ఉద్దేశంలో దేవుడు ఒంటరివాడు లేక ఒక్కడు. యెహోవా మాత్రమే దేవుడు. యెహోవా కుమారునిగా వచ్చినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. యెహోవా కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు. త్రిత్వ సిద్ధాంతము అనగా దేవుని యొక్క ఉనికి అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రకటించుకున్నటువంటి దేవుడు అని ఎవరైతే చెబుతారో వారు దేవునికి సంబంధించిన వారు కాదు అని చెప్తారు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రకటించుకున్నాడు అని చెప్పే సిద్ధాంతము అది సాతానుకు సంబంధించిన సిద్ధాంతము అని చెప్తారు. సాతాను చేత సంఘంలో ప్రవేశపెట్టబడినటువంటి సిద్ధాంతము అని చెప్తారు. మూడవది, మిఖాయేలు దూత తెలుసా మీకు? ఏం చేస్తాడు మిఖాయేలు దూత? ఎంతమందికి తెలుసు మిఖాయేలు దూత? దానియేలు గ్రంథంలో మిఖాయేలు దూత వస్తాడు ఆయన పక్షాన పోరాడటానికి. ఆ మిఖాయేలు దూత ఇంకెవరో కాదు, యేసు ప్రభువు అని నమ్ముతారు. ఎవరు? యెహోవా సాక్షులు. మిఖాయేలు దూత యేసు ప్రభువు లేకపోతే యేసు క్రీస్తు అనబడిన రక్షకుడు అని యెహోవా సాక్షుల యొక్క నమ్మకం. ఆ తరువాత ఆయన పుట్టుకకు ముందు మిఖాయేలుగా ఉన్నాడు. పుట్టిన తరువాత పాపము లేకుండా జీవించాడు. చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరంతో లేచాడు. ఆఫ్టర్ ద రిజరక్షన్ క్రైస్ట్ బికేమ్ ఎ స్పిరిట్, లేకపోతే ఈ శరీరము, ఈ రక్తమాంసములు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే విడిచిపెట్టాడు, కానీ ఆత్మలో లేచాడు. ఆయనకు శరీరం లేదు అని నమ్ముతారు.